హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చింది మీ అమ్మాయి అనేది ఆల్రెడీ టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, తమిళ్ చూస్తే తెలిసే ఉంటుందండి. ఏం లేదు, మినీ కిచెన్ వీడియోతో బిర్యానీతో మీ ముందుకు వచ్చాను. ఏ బిర్యానీ చేశాను, ఎలా చేశాను అనేది వీడియో ఫుల్ చూడండి. ఇక్కడ బిర్యానీ అనేది ఇద్దరు ఇచ్చారు, సిరి ఇస్మార్ట్ త్రివేణి. వాళ్ళిద్దరు నేను చేశాను స్క్రీన్ షాట్స్ అనేది మెన్షన్ చేస్తాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్లో స్క్రీన్ షాట్ మెన్షన్ చేసిన తర్వాత ఆ వీడియో రిమూవ్ చేయడం కానీ ప్రైవేట్లో పెట్టడం కానీ మన ఛానల్లో జరగదు. దానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నాకు ఈ రెసిపీ చేయండి అని పెడితే కనుక నేను వాళ్ళ రెసిపీ మీద ఓ స్క్రీన్ షాట్ తీసి పెడతాను. కానీ ఎప్పటికీ ఆ వీడియో ప్రైవేట్లో పెట్టండి, చిన్న క్లిప్పింగే కదా, స్క్రిప్ట్ అంతవరకు రిమూవ్ చేసేయండి అన్నా నేను చేయను. దానికి ఇష్టమైతేనే మీరు ఈ పని చేయండి, ఓకేనా. మన వీడియోలో లాస్ట్ నూడిల్స్ చేశాను కదా, నూడిల్స్లో మనకి 5 నెంబర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. చాలా మంది చెప్పారు, 5 నెంబర్స్ కాదు. మనం అయితే ఫస్ట్ ఎవరైతే 5 నెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళ నేమ్సే తీసుకుంటున్నాం కదా. వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూసేద్దామా. భాగ్య క్రియేషన్ అమ్మ, అక్క కిచెన్ అండ్ వరల్డ్, ఇట్స్ మీ రజని, ఇస్మార్ట్ శ్రావణి, డైట్ మంత్రా బ్లాగ్స్ బై జ్యోతి, వీళ్ళు 5 నెంబర్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంక మిగిలిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్, అక్కడ వచ్చేసి నేను టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయకూడదు అని చెప్పాను. టేస్టింగ్ సాల్ట్ ఎందుకు యూజ్ చేయకూడదు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరేమన్నా కామెంట్ చేస్తే కనుక నేను దాని గురించి కూడా ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను త్వరలో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మినీ కిచెన్లోనే పెడతాను, మీరు కావాలంటే కామెంట్ చేయండి. అది ఎందుకు వాడకూడదు, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం వస్తాయి, ఎలాంటి పిల్లలకి యూజ్ చేయకూడదు అనే వీడియో మీద నేను చేస్తాను. చాలా వరకు సెర్చ్ చేశాను దాని మీద, అందుకే నేను ఆ వీడియోలో అంత క్లియర్గా నేను చెప్పగలిగాను. ఓకే, మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ వచ్చేసి నేను సిరిది త్రివేణిది ఇద్దరు స్క్రీన్ షాట్ ఇస్తున్నాను, చూడండి. మీ ఇద్దరు ఇచ్చిన రెసిపీ నేను చేశానమ్మా. ఒకరేమో ఎగ్ బిర్యానీ ఒకరు ఇచ్చారు, ఒకరేమో నాకు బిర్యానీ చేయటం చాలా కష్టంగా ఉంది, తేలిక చేసి చూపించమన్నారు. ఈ విధంగా చేయండి, హ్యాపీగా మీ పిల్లలకు పెట్టేసేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు స్క్రీన్ షాట్ తీసేసి మీరు ట్రై చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే కనుక నేను అది వచ్చేసి నేను వీడియో రూపంలో చేస్తాను. మీరు మినీ కిచెన్లో మీ పిల్లలకి ఎలా చేసి పెట్టారు, మీరు ఎలా చేసుకుని తిన్నారు అనేది మీ ఒపీనియన్, మీకు ఎలా నచ్చింది అనేది కూడా నాకు పెట్టండి. మీరు ఇదే ప్రాసెస్లో చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, మన దాంట్లో నేమ్స్ వాళ్ళకి కూడా చదివేద్దామా. మయూక, అంకి, మణి, రేవతి, మయూక, లత, దీప్తి, ఎస్డి, భాగ్యమ్మ, శ్రీదేవి సిస్టర్, వైఎస్ఆర్, పద్దు, ముకుల్, పవిత్ర, ఆశ, కవిత, అల్ట్రా తమ్ముడు, షేక్ మీరా టీచర్ తమ్ముడు, ఎంఎస్వివి, ముకుల్, బిఫోర్ యూ అత్తగారు, స్మార్ట్ గుంటూరు, ముకుల్ మౌర్య, డైట్ మంత్ర బ్లాగ్స్ బై జ్యోతి, ఆశ, వసు, వంటలక్క, ఎస్ఎస్ఎఫ్ జోన్, వీళ్ళ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళవి కూడా నేను త్వరలో చేస్తానండి. వీక్లీ 2 వరకు వస్తున్నాయి, కొంచెం టైం పడుతుంది. మన ఏంటంటే వారానికి 2 కదా వస్తుంది. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఒక్కొక్కరు ఇద్దరు కలిసి ఒక రెసిపీ అలా ఇచ్చారు. ఫస్ట్ కొంచెం అలాంటివి చేస్తే కనుక మనకు నెంబర్స్ అనేది తగ్గుతారు అనే ఆలోచనతో నేను ఆ విధంగా చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఏవైతే ముందు దొరుకుతున్నాయో ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. ఫస్ట్ అలా చేసేసాం అనుకోండి, ఇంట్లో ఒకరు చేయని నాకు ఇంట్లో ఉన్న వాటితో చేస్తే తర్వాత షాపింగ్ చేసి తీసుకొచ్చుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అవన్నీ తర్వాత చేద్దామనే ఆలోచనతోనే నేను ఇలా చేస్తున్నానండి. మీకేమనుకుంటున్నారు, మీకేమన్నా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. చిన్నపిల్లల రెసిపీస్, చిన్నపిల్లలకి ఎలా రెసిపీస్ చేసి పెట్టాలి అనేది కామెంట్ చేయండి. హెల్తీగా ఎలా పెట్టాలి అనేది కొన్ని నేను అనుకుంటున్నాను. వీళ్ళందరూ అయిపోయినాక ఆ రెసిపీస్ కూడా నేను చేస్తానండి. పిల్లల రెసిపీస్ కదా, చిన్న పిల్లలకి ఎలా ఫుడ్ పెడితే బెటర్, 1 ఇయర్ పిల్లలకి, అలాంటివి కూడా నేను త్వరలో అందరూ అయిపోయినాక అవి చేద్దాం అనుకుంటున్నాను. అప్పటిదాకా వెయిట్ చేసేసేయండి. మన వీడియో ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నా కదా, మీకు నోటివ్ వస్తుందా, రావటం లేదు కదా, అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే ఆల్ అని వస్తుంది, బెల్ ఐకాన్ ఆల్ అని టచ్ చేయండి, మీ దాకా నోటివ్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూసేసేయచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ 4 మనకు ఫ్రీయేనండి. సబ్స్క్రైబ్ ఫ్రీయే, లైక్ ఫ్రీయే, షేర్ ఫ్రీయే, కామెంట్ ఫ్రీయే. ఇంకెందుకు ఆలస్యం, చేసేసేయండి. మీరు ఎప్పుడు నేను వీడియో పెట్టగా నోటివ్ వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేసి మనకు కామెంట్ చేసేస్తే మీ కామెంట్ ఫస్ట్ 4 నెంబర్స్లో అయ్యి ఉండొచ్చు కదా. అప్పుడు మీరు ఇంకొక వీడియోకి నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ రెసిపీ చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. ఏది మిస్ చేశాను అనేది కామెంట్ చేయండి. ఆ మిస్ చేసింది ఏది మీరు కామెంట్ చేస్తే అది నేను నెక్స్ట్ వీడియోలో 5 నెంబర్స్ నేమ్స్ అనేది తీసుకుంటాను కదా, ఆ 5 నెంబర్స్లో మీరే అయ్యి ఉండొచ్చు. వీడియో చూసేసేయండి, కామెంట్ చేసేసేయండి. బై, టేక్ కేర్. పిల్లలు, ఈరోజు వచ్చేసి ఎగ్ బిర్యానీ చేసుకుందాము. ఇది వచ్చేసి లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది, చెయ్యండి. చాలా టేస్టీ ఎగ్ బిర్యానీ.
నేను వచ్చేసి బాస్మతి రైస్ 90% కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా మీకు? గిన్నె పెట్టుకోవాలి. చూసారు కదా, మన కొత్త గిన్నె పెట్టేసుకున్నాం. సిరి, త్రివేణి మీ ఇద్దరు పిల్లలకి చేసి పెట్టేసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంకెందుకు ఆలస్యం? హెల్తీగా చేయాలి కదా, అందుకని ఏం వేసాము? బటర్ వేసాము. ఇప్పుడు వచ్చేసి షాజీరా వేసాం. షాజీరా వేసిన తర్వాత దాచిన చెక్క, ఒక్క లవంగాయి, పలావాకు వేసేసాం. చిన్న పీసెస్గా వేసుకున్నాం, మన మినీ కిచెన్ కదా అందుకని. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకోవాలి. చూడండి, వేయించుకుంటున్నాం. ఇది వచ్చేసి పిల్లలకి చక్కగా లంచ్ బాక్స్లో పెట్టేస్తే కొంచెం కూడా వదలకుండా తినేసి వస్తారు. ఇప్పుడు ఉప్పు వేసాను. ఉప్పు ఎందుకు వేసాను చెప్పుకోండి, చూద్దాం. మీకు క్వశ్చన్ అడగాలి కదా, అది ఇదే అడిగేస్తున్నాను. ఉప్పు ఇప్పుడు వేసే వాటి పేరు చెప్పండి. ఉప్పు ఎందుకు వేసాను ఉల్లిపాయల్లో చెప్పండి, చూద్దాం. ఇప్పుడు వేసిందేంటో చెప్పండి. మీకు ఈ వీక్ 2 క్వశ్చన్స్ అడిగాను, ఏదో ఒకటి చెప్పాలి మనకి. ఇప్పుడు బాగా కుక్ అయ్యేదాకా వేయించుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. చూసారు కదా. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా మన ఇల్లు చూడండి, టేబుల్ ఉంది, అన్నీ వచ్చేసాయి, కొత్త కొత్తవి వస్తున్నాయి మన ఇంట్లోకి. చూసారు కదా ఎంత బాగుందో మన మినీ కిచెన్. అమ్మాయి చూడండి టమోటా తెచ్చింది, మనకు అక్కడ కనిపిస్తుంది కదా. నేను దాంట్లో ఏం కనిపించింది, టమోటా తీసుకొచ్చింది అమ్మాయి. అది కట్ చేసి కూర వండేసుకుందామా మనం. ఇప్పుడు కొంచెం పెరుగు వేసాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువగా పెరుగు వేసుకోండి. చూసారు కదా, మనకి బాగా ఉడికిపోతుంది. మనం వేసిన బటర్ సైడ్ వచ్చేస్తుంది, అంటే ఉల్లిపాయ మొత్తం కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు వచ్చేసి ఎగ్ వచ్చేసి కట్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. లేదు అంటే కనుక మీరు హాఫ్ వరకు కట్ చేసి పెట్టుకోవచ్చు, మనది మినీ కిచెన్ కదా అందుకని ఇలా కట్ చేసేసాను. పిల్లలు, ఈలోపు మీరు ఏం చేయాలి, రైస్ కుక్ చేసింది ఉంది కదా అది వేసేసుకోవాలి. ఏం చేసాము, రైస్ వచ్చేసి ఉప్పు, కొంచెం నూనె, షాజీరా వేసేసి నీళ్ళు మరగపెట్టుకోవాలి. మరిగిపోయిన తర్వాత బాస్మతి రైస్ వేసి, నానబెట్టుకున్న రైస్ వేసి 90% కుక్ చేసుకోవాలి. మీకు కరెక్ట్ టైం చెప్పేసేనా, బాస్మతి రైస్ నీళ్ళల్లో వేసి మరగటం స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా 8 minutes కుక్ చేసేసేయండి. అప్పుడు 90% కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టే కొంచెం బటర్ వేసుకున్నాము. బటర్ వేసేసి మూత పెట్టేసాం. మూత పెట్టేసి హైలో 5 minutes ఉంచేసాం. సిమ్లో 10 minutes కుక్ చేసుకోవాలి, నార్మల్ గిన్నెలు అయితే. మంది మినీ కిచెన్ కదా అందుకని హైలో 3 minutes ఉంచాను, సిమ్లో 6 minutes. కట్టేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత సర్వ్ చేసుకోండి. ఎగ్ బిర్యానీ. సిరి అడిగావు కదా, త్రివేణి నువ్వు అడిగావు కదా బిర్యానీ ఎలా చేయాలో, చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. పిల్లలు, మీరు మన ఛానల్ చూస్తుంటే అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఫోన్ లాక్కుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.